చాలా మంది మాకు కమెంట్స్లో రకరకాలుగా సోర్సెస్ నుంచి అడుగుతున్న ప్రశ్న, సార్ మేము డ్రైవింగ్ జాబ్ చేస్తూ ఉంటాం, డెలివరీ బాయ్స్ గాను డ్రైవర్స్ గాను ఎక్కువగా మేము బ్యాక్ పెయిన్ కి గురవుతూ ఉంటాం. అలాగే చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్ కూడా ఎక్కువ సమయం మేము డెస్క్టాప్ జాబ్ మాకు ఉండడం వల్ల మాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. సో ఎలా మాకు మేము హెల్తీగా ఉండాలి, ఎలా బ్యాక్ పెయిన్ ని నెక్ పెయిన్ ని మేనేజ్ చేయాలి, సర్జరీస్ కానీ డ్రగ్స్ కానీ వాడకుండా మళ్ళీ ఎలా మేము నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు మాకున్న లైఫ్ స్టైల్ కానీ చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ అండి, స్పైన్ డ్యామేజ్ అవ్వడానికి మనకి ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి, ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నల్ రీజన్స్ మేము ముఖ్యంగా చూసుకుంటే మీకు జీర్ణకోశం నుంచే 80% వ్యాధులు మనకు వస్తాయి. సో మనం రాంగ్ టైంలో తినడము లేదా తప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది. సో అలాంటి వాళ్ళకి జీర్ణకోశలో చాలా టాక్సిన్స్, చెడు బ్యాక్టీరియా, గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ బాడీలో వచ్చేస్తాయి. సో వాటి నుంచి వచ్చే విషవాయువులు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వెన్నుపూస కంప్లీట్గా డీహైడ్రేషన్ అవ్వడము, డీజనరేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల డిస్కులు తిన్నైపోవడం, ఎముకలు అరిగిపోవడము, అంటే ఒక పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంది. అలా స్టేజెస్ వైజ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక రకంగా నొప్పులు ఎవరికి 100% పర్ఫెక్ట్ స్పైన్ అయితే లేదండి. ఏ నొప్పులు లేని వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. మనం లక్షణాలను బట్టి స్టేజెస్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సెకండ్ స్టేజ్ వరకు మనం మాట్లాడుకుంటే బాగా స్ట్రెయిన్ అవుతే మోడరేట్ పెయిన్ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోతుందని మనం సెకండ్ స్టేజ్ అని కొంతవరకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ కొంత డీజనరేషన్ జరిగిపోయింది, కొంచెం ఎండుకొమ్మగా మారిపోయింది అది. సో స్ట్రక్చర్లో కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయినా పెయిన్ అవ్వడము అండ్ తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకోవడము. సో అలాంటి టైంలో మీరు ఎలా మేనేజ్ చేయొచ్చు, అలా ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే ఎలా చేసుకోవచ్చు అంటే, జస్ట్ మీ దగ్గర ఏదైనా పెయిన్ ఆయిల్ కానీ ఏదైనా హాట్ ప్యాక్ కానీ, నొప్పి ఉన్నా లేకపోయినా కొంతకాలం ఏం చేయండి, స్పైన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ రాసుకొని ఇన్ఫ్రారెడ్ హాట్ ప్యాక్ పెట్టి కాపడం పెట్టండి. దానివల్ల బాగా సర్క్యులేషన్ డిస్క్లకి వీటికి పెరుగుతుంది. అక్కడ టేర్ డ్యామేజ్ అయినవన్నీ కూడా మళ్ళీ కొంతవరకు హీల్ అవ్వడం, రికవర్ అవ్వడం జరుగుతుంది. స్టిఫ్నెస్ రెడ్యూస్ అవుతుంది, దానివల్ల లక్షణాలు బాగా తగ్గుతాయండి. అండ్ అలాగే నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ వేలు వెనక మనకి చాలా ఇంపార్టెంట్ మర్మాస్ ఉన్నాయండి, అంటే అక్యుప్రెషర్ రిఫ్లెక్స్ పాయింట్స్ అంటాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోవర్ బ్యాక్ సంబంధించింది, అంటే ఈ రెండు మిడిల్ ఫింగర్ అండ్ ఈ రింగ్ ఫింగర్ మధ్యలో ఒక గీత గీసుకోండి. ఈ ఏరియా అంతా కూడా మీరు థంబ్ సంబంధించిన ఈ ఎముకతోని ఇలా మసాజ్ చేసుకోండి. మొత్తం ఏరియా అంతా కూడా మీ వీపు నుంచి నడుం భాగం వరకు, లోవర్ బ్యాక్ వరకు మీకు ఒకవేళ పెయిన్స్ ఉంటే ఇక్కడ మసాజ్ చేసుకోవాలి, అండ్ నెక్ దగ్గర ఉంటే ఇక్కడ మసాజ్ చేసుకోవాలి. ఇలా ఎముకతోని ఇలా ఇలా అనుకుంటూ ప్రెషర్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఒక 3 to 5 minutes కన్సిస్టెంట్గా చేసుకుంటే కీలకమైన నాడులు స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి ఇన్స్టెంట్గా కొన్ని సెకండ్స్ నుంచే మీకు రిలీఫ్ రావడం అనేది మీరు గమనించవచ్చు. సో పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరమే లేదండి. ఈ ఆయిల్, హాట్ ప్యాక్, ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ స్టేజ్ దాటిపోయాక మీకు మెల్లిమెల్లిగా ఇంకా సివియారిటీ పెరుగుతూ ఉంటుందండి.